స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధనవంతులు అవ్వడమంటే బ్యాంకులో ఎంత డబ్బుంది అనే విషయం కాదు, అస్సలు కాదు. నిజానికి అది మనం అలవర్చుకునే ఒక మైండ్ సెట్, ఒక ఆలోచన విధానం. ఈరోజు మనం డబ్బు సంపాదించడం వెనుకున్న అసలు సీక్రెట్ని తెలుసుకోబోతున్నాం. అది మన ఆలోచనలను మార్చుకోవడం ఎలాగో చూద్దాం. ఈ ఒక్క మాటలోనే మొత్తం విషయముంది కదా. మనిషి పేదవాడు కాదు, వారి ఆలోచనే పేదది. అంటే సంపద లేదా పేదరికం అనేది మన జేబులో మొదలవదు, అది మన మెదడులో మొదలవుతుంది. ఈ పాయింట్ మీదే మనం ఈరోజు మొత్తం డిస్కస్ చేసుకోబోతున్నాం. సరే, మన మొదటి సెక్షన్ ధనికత్వంలో ఆలోచనలో ఉండే తేడా. డబ్బు విషయంలో ధనిక పేద మనస్తత్వాల మధ్య అసలు ఎంత పెద్ద తేడా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు మైండ్ సెట్లు డబ్బుని ఎలా చూస్తాయో చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు ఏమో పేద మనస్తత్వం, డబ్బును పొదుపు చేయడం, జీతం కోసం కష్టపడి పనిచేయడం మీదే ఫోకస్ పెడుతుంది. మరోవైపు ధనిక మనస్తత్వం, పెట్టుబడి పెట్టడం, డబ్బుతోనే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడంపై దృష్టి పెడుతుంది. ఇది కంప్లీట్గా వేరే అప్రోచ్ అనమాట. ఇక మన రెండో సెక్షన్ పేద ఆలోచనా విధానంలోని ఉచ్చులు, అంటే ట్రాప్స్. చాలామందిని సంపదను నిర్మించుకోకుండా ఆపే కొన్ని సాధారణ ఆర్థిక అలవాట్లు, నమ్మకాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. అవి మనల్ని తెలియకుండానే ఎలా బంధిస్తాయో కూడా అర్థం చేసుకుందాం. మనందరికీ ఒక నమ్మకం ఉంటుంది, డబ్బు పొదుపు చేయడం మంచిది అని. కానీ ఈ ప్రశ్న చూడండి, పొదుపు చేసినా కూడా డబ్బు విలువ ఎందుకు తగ్గిపోతుంది? దీని వెనుక ఒక చాలా ముఖ్యమైన ఆర్థిక సూత్రం దాగుంది. ఆ ఆర్థిక సూత్రమే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. ఇది మనం పొదుపు చేసిన డబ్బుని నెమ్మదిగా తినేస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం 100 రూపాయలతో కొన్న వస్తువులు ఇప్పుడు కొనాలంటే 200 కావచ్చు. అంటే బ్యాంకులో దాచిన డబ్బు విలువ అలా పడిపోతూనే ఉంటుంది. అందుకే కేవలం పొదుపు చేయడం వల్ల ఎవరూ ధనవంతులు కాలేరు. ఇగోండి, చాలా కామన్గా చూసే ట్రాప్స్. ఎక్కువ డిగ్రీలుంటే ఎక్కువ డబ్బులొస్తాయనుకోవడం ఒక భ్రమ. దానికన్నా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ముఖ్యం. చాలామంది వేరే వాళ్ల కలల్ని నిజం చేయడానికి, వాళ్ల కంపెనీల్ని పెద్దవి చేయడానికి జీవితాంతం పనిచేస్తారు. డబ్బుని ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు చేస్తూ ఉంటారు. ఇంకా దారుణమేంటంటే కారు, ఖరీదైన ఫోన్ల లాంటి అప్పులను కొంటారు. ఇవి మన జేబులోంచి డబ్బును తీసుకెళ్తూనే ఉంటాయి. అయితే ఈ ట్రాప్స్కు ఒక ప్రత్యామ్నాయముంది. అదే మన మూడో సెక్షన్, ధనిక ఆలోచన విధానం యొక్క శక్తి. ధనిక మనస్తత్వానికి కావాల్సిన ముఖ్యమైన టూల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, అంటే ఆర్థిక ప్రజ్ఞ. ఇది పుస్తకాల్లో చదివే చదువు కాదు, డబ్బు ఎలా పనిచేస్తుంది అనే ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుకే కొన్నిసార్లు పెద్దగా చదువుకోని వాళ్ళు కూడా కోటీశ్వరులుగా ఉంటారు. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, ఆస్తులు అప్పుల మధ్య తేడా. మన జేబులోకి డబ్బుని తెచ్చిపెట్టేదేదైనా ఆస్తి. ఉదాహరణకు అద్దె వచ్చే ఇళ్ళు. మన జేబులోంచి డబ్బును తీసేసేదేదైనా అప్పు. ఉదాహరణకు మనం వాడుకోవడానికి కొన్న కారు. దానికి పెట్టే పెట్రోలు, మెయింటెనెన్స్ అంతా ఖర్చే. ఇదే ధనిక మనస్తత్వానికి మూలసూత్రం. వాళ్ళు డబ్బును ఒక పనిముట్టులా వాడతారు. డబ్బు వాళ్ల కోసం ఒక ఉద్యోగిలా పనిచేసి ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించి పెడుతుంది. ఇదే అసలైన ఇన్వెస్ట్మెంట్ పవర్. సరే, ఇప్పటిదాకా మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. ధనవంతులు అవ్వడానికి మనం పాటించాల్సిన 6 కీలకమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ 6 గోల్డెన్ రూల్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, ధనవంతులవ్వాలనే గట్టిగా నిర్ణయించుకోవాలి. 2, డబ్బు గురించి, ఆస్తుల అప్పుల గురించి నేర్చుకోవాలి. 3, అప్పులకు బదులు ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనాలి. 4, జీతం రాగానే ఖర్చులు పెట్టేయకుండా ముందు ఇన్వెస్ట్ చేయాలి. 5, లాంగ్ టర్మ్ ఆలోచించాలి. కనీసం ఒక 10 ఏళ్ల ప్లాన్ ఉండాలి. ఇక ఆఖరిది, 6వది, రిస్కుకు భయపడటం కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి. సో ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ధనవంతులుగా మారే ఈ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది? దీనికి జవాబు చాలా సింపుల్. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు చేరినప్పుడు కాదు, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మీరు నిర్ణయించుకున్న క్షణంలోనే ఆ ప్రయాణం మొదలవుతుంది. అసలైన సంపదకు మొదటి అడుగు మీ ఆలోచనే.